వీళ్ళ మీద నాకు వేరే లెవెల్ ఫ్యాసినేషన్ అనమాట. వాళ్ళ ఫిలిమ్స్ ఉంటాయి, వేరే లెవెల్ లో ఉంటాయి. అసలు రాజ్బీ శెట్టి ఎవరు అని మీకు డౌట్ వస్తే మాత్రం వెంటనే వెళ్ళండి, చూడండి నెట్ లో. గరుడ గమన వృషభ వాహన వేరే లెవెల్ సినిమా. ఇంకో చిన్న ఫ్యాక్ట్ కూడా చెప్తాను, కాంతారాలో కొన్ని ఎపిసోడ్స్ ఈయన డైరెక్ట్ చేశారనమాట. సినిమా వేరే లెవెల్ లో తీస్తారు వీళ్ళు ముగ్గురు. నాకు మాత్రం టోబీ ఫస్ట్ పోస్టర్ వచ్చినప్పుడే వేరే లెవెల్ లో అనిపించింది. అలాంటిది ఇప్పుడు ట్రైలర్ రాబోతుంది. దీనిలో చాలా చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు రాజ్బీ శెట్టి గారు. ఎందుకంటే ఆయన పెద్ద నోస్ రింగ్ పెట్టుకుంటారు కాబట్టి అది ఇన్ఫెక్ట్ అయ్యి దాని వల్ల ఫిజికల్ గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ స్టిల్ దే మేడ్ అ గ్రేట్ మూవీ అని నాకు అనిపిస్తుంది. చూద్దాం ట్రైలర్ బట్టేసి మన ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి, ఎక్సైట్మెంట్ ఎట్లుంది. ನನ್ನ ಹರಕೆ ಗುರಿಯನ್ನು ತಪ್ಪಿಸ್ಕೊಂಡಿದ್ದೆಲ್ಲ ಇಲ್ಲ ತಾಯಿ, ಅಲ್ಲೇ ಇದೆ. ಹರಕೆ ಗುರಿ ತಪ್ಪಿಸ್ಕೊಂಡಿದೆ. ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಕುರಿ ಮತ್ತೆ ಊರಿಗೆ ಕಾಲಿಡಬಾರ್ದು. ಕುರಿ ಹಿಂದೆ ಬಂದ್ರೆ ಅದು ಕುರಿ ಆಗಿರಲ್ಲ, ಮಾರಿ ಆಗಿರುತ್ತೆ. ಟೋಬಿ ಟೋಬಿ ಸಲ್ನೇಕ ಟೋಬಿ ಏನಾದ್ರು ನೋಡ ಸಲ್ನೇಕ ಪಾಪ ಮಿಸ್ಸಿಂಗ್ 4 ದಿವಸ ಆಯ್ತು ಸರ್. ಯಾರಪ್ಪ ಹೆಂಗ್ ಮಿಸ್ಸಿಂಗ್? ಸೈತಾನ್ ನೋಡಿದ ತಕ್ಷಣ ಗೊತ್ತಾಯ್ತು ಅದು ಸೈತಾನ್ನದೇ ಕಂಡು ಅಂತ. ನೀನಲ್ಲ ಅಂದ್ರೆ ಇನ್ಯಾವ ನಾಯಿನೋ ತರ್ಸಿದ್ದು? ದಡ್ಡ ಸರ್ ಅವನು, ಬರೀ ದಡ್ಡ. ಎಂತ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡಿದ್ಯಾ? ಏನು ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಆಗೋದಿಲ್ಲ ನಮಗೆ ಕುಡಿದ್ರೆ. ನೀವು ದೊಡ್ಡ ಟೆರರಿಸ್ಟೇನಾ? ಟೆಸ್ಟ್ ಆಗಿ ಹೇಗಾಗಿದ್ದು? ಸ್ಟೇಷನಲ್ಲಿ ನೋಡಿದ್ದಳು, ನೆನಪಾಯ್ತಾ? ಅವನು ಹೋಗ್ತಾ ಹೋಗ್ತಾ ತಣ್ಣಗಾದ. ತಣ್ಣಗಾದ್ರೆ ಸೌದೆಗೇನ್ ಬೆಲೆ? ಬೆಂಕಿ ಬಿದ್ರೆ ದೊಡ್ಡವ್ರ ಮೈ ಕಾಯೋದು. ಒಬ್ಬ ಕಾಣೆ ಆಗ್ಬೇಕು. ಟೋಬಿ ಕಣ್ಬಿಟ್ರೆ ಒಳ್ಳೇದು, ಆದ್ರೆ ಅವ್ನು ಕಣ್ಬಿಟ್ಟಾಗಿದೆ. సో నాకు ఫస్ట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఐ థింక్ ఒక సోషల్ ఇష్యూని ఇంకొక రకమైన డ్రెడెడ్ కైండ్ ఆఫ్ జానర్లో కలిపి పెడతారనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే కాంతార కూడా అలాంటి వేలోనే ఉంటుంది అనమాట ఫిలిం. నాకు మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఐ థాట్ సంథింగ్ ఎల్స్. నేను ఏదో అనుకున్నా, అంటే లైక్ ఇదేదో కొంచెం హారర్ టైప్ లో వెళ్తుందేమో అనుకున్నా. దీంట్లో కొంచెం స్టార్టింగ్ లా చూపించారనమాట. అంటే గొర్రె వెళ్ళిపోయింది ఊరు నుంచి బయటికి, అది మళ్ళీ లోపలికి రావద్దు, వస్తుంది, సైతాన్ అయిపోతుంది, రాక్షసుడు అవుతుంది, గాడెస్ ఆఫ్ డెత్ అయితే అని చెప్పిండు. అక్కడ వరకు ఓకే, అంత బాగానే ఉంది. సడన్ గా మళ్ళీ వీళ్ళు ఫ్యామిలీ అదంతా నడిపారు. ఇక్కడ దగ్గరకు వస్తే నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది. ఓకే, దీంట్లో ఉంటుందేమో అనుకున్నా, కాకపోతే క్లైమాక్స్ లో అదనకేం అర్థం కాలేదు. బట్ ద థింగ్ ఈస్ ఐమ్ వెరీ ఫ్యాసినేటెడ్ బై ఇట్. ఎలా అంటే దీంట్లో వాడు చూపించిన ఫస్ట్ 10-20 సెకండ్స్ ఒక రకమైన జానరాలే కనిపించింది. దాన్ని వీళ్ళు నార్మల్ జనరల్ కమర్షియల్ మూవీలో వాళ్ళు ఎలా ఇన్కార్పొరేట్ చేస్తారనేది మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ నేను. ఎందుకంటే రాజ్బీ శెట్టి కానివ్వండి, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, వీళ్ళు ముగ్గురు వాళ్ళు తీసుకునే ఫిల్మ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళు చూపించే కైండ్ ఆఫ్ స్క్రిప్ట్
స్క్రిప్ట్ కానివ్వండి, వాళ్ళు చూపించిన ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక కన్వెన్షనల్ ఫిల్మ్ మేకింగ్ అయితే ఖచ్చితంగా. ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. వాళ్ళు మాత్రం కన్వెన్షనల్ ఫిల్మ్ అయితే ఖచ్చితంగా కాదు ఇది. దీంట్లో రివెంజ్ డ్రామా వస్తుందా, ఎన్ని ఏళ్ళ స్టోరీ ఉంటుంది అంటే లైక్ యంగ్ పోర్షన్ చూపిస్తున్నారు, ఓల్డ్ పోర్షన్ చూపిస్తున్నారు, మధ్యలో ఈ కైండ్ ఆఫ్ హారర్ ఎలిమెంట్ వస్తుందేమో, నాకేం అర్థం కావట్లేదు. బట్ ఐమ్ వెరీ 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 ఫ్యాసినేటెడ్. నా టెన్షన్ అంతా August 25th నాడు ఎన్ని సినిమాలు వస్తున్నాయి. అటుది గాంధీవదారి అర్జున, ఇది కింగ్ ఆఫ్ కోత 24th 25th అదొకటి ఉంది. తర్వాత ఇది ఇన్ని సినిమాలు చూడగలుగుతామా, చూసినా టోబీ నాకు దొరికిన ఏరియాస్ లో ఉంటుందా లేదా అదో ఆలోచన. దాన్ని బట్టి ఎలా చూడాలి, ఎప్పుడు చూడాలో టెన్షన్ అనమాట. నాకు మాత్రం వెరీ ఫ్యాసినేటెడ్ బై ఇట్. చూడాలి ఎలా ఉందో మాత్రం. నేను మాత్రం నాకు బాగా నచ్చింది. మీకేమనిపించింది ఈ పర్టికులర్ ట్రైలర్ చూసిన తర్వాత? టోబీ ఈస్ కమింగ్ ఆన్ August 25th 2023 అనమాట. రాజ్బీ శెట్టి ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ ఫ్రమ్ కన్నడ. నాకు మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కింద కామెంట్స్ లో చెప్పండి. నాతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో నాకు డైరెక్ట్ గా డిఎం చేసేయండి. నేను రిప్లై చేస్తాను అనమాట వెంటనే. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. దాట్స్ ఇట్. ఐ యామ్ భానుప్రకాష్ రెడ్డి బెజంకి. యు ఆర్ వాచింగ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. సైనింగ్ ఆఫ్.